అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మర్దల్. మీరంతా అనుకున్నట్టే మేమైతే డివోషనల్ ట్రిప్ అని చెప్పాను కదండి. మేము కాశీకి వచ్చామండి. కాశీ అంటే డైరెక్ట్ కాశీ కాదండి. కాశీ కంటే ముందు మేము దిగింది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు కదా, పాదగయ అనమాట. ఈ గయాకి లాస్ట్ నైట్ మేము రీచ్ అయ్యామండి. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఒక టెంపో మాట్లాడుకుని 16 మెంబర్స్తో టెంపో అయితే మేము రెడీ చేసుకున్నాము. ఇప్పుడు విష్ణుపాద ఆలయంకి అయితే మేము స్టార్ట్ అవుతున్నామండి. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అటు నుంచి అంటే మేము కాశీకి అయితే వెళ్ళిపోతాము. ఇంకా బ్యాక్ అయితే వచ్చేది లేదు. ఈ లోపు మనం ఈ స్థల పురాణం గురించి, ఈ విష్ణుపాద ఆలయ చరిత్ర గురించి ఒకసారి మాట్లాడుకుందామండి. పూర్వం గయాసురుడు అనే రాక్షసరాజు ఉండేవాడు. అతను రాక్షసుడే అయినా చాలా మంచివాడండి. విష్ణువుకి చాలా భక్తుడు. ఆ మహావిష్ణువు కోసం ఎంతో తపస్సు చేసి ప్రసన్నం కూడా చేసుకున్నాడు. విష్ణువు ప్రత్యక్షమైనప్పుడు ఈ భూమి మీద ఉండే అన్ని తీర్థాల కంటే తన శరీరం మాత్రమే పవిత్రమైనది కావాలని వరము ఇమ్మంటాడు. అతని తపస్సుకు మమేకమైన విష్ణువు భవిష్యత్తు ఆలోచించకుండా అడిగిన వరాన్ని ఇచ్చేస్తాడు. దీనివల్ల ఎవరైనా ఎంత పాపం చేసినా గయాసురుడి శరీరం తాకగానే పుణ్యాత్ములుగా మారి మోక్షం పొందేవారు. ఏ పుణ్య కార్యక్రమాలు చేయకపోయినా, ఎలాంటి పాపాలు చేసినా గయాసురుడిని తాకిన వెంటనే మోక్షాన్ని పొందేవారు. ఇలా గనక జరుగుతూ ఉంటే సృష్టి ధర్మాల్లో తేడా వస్తుందని దేవతలందరూ భయానికి గురయ్యారు. ఇంకోవైపు గయాసురుడు చేసిన యజ్ఞాల వల్ల సర్వాధిపతి ఇంద్ర పదవిని పొందాడు. దీంతో ఇంద్రుడు పోయిన తన పదవిని పొందడానికి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మ కూడా సృష్టి ధర్మం సరిచేయాలని భావించి దేవతలందరినీ సంప్రదించి ఒక ఉపాయం పన్నుతాడు. దాని ప్రకారం బ్రహ్మ నేరుగా గయాసురుడి దగ్గరకు వెళ్ళి తాను ఒక గొప్ప యాగాన్ని చేయాలని, దానికి అనువైన ప్రాంతం భూలోకంలో లేదని చెబుతాడు. పరమ పవిత్రమైన నీ శరీరం అందుకు అనువైన ప్రదేశమని పొగుడుతాడు. దీంతో గయాసురుడు తన తలపై యజ్ఞం చేసుకోమని చెబుతాడు. ఇక్కడే బ్రహ్మదేవుడు తెలివిగా ఒక మెలిక పెడతాడు. ఒకవేళ మధ్యలో యాగం నీ వల్ల నిలిచిపోతే నీవు చనిపోతావని హెచ్చరిస్తాడు. అయినా యాగానికి ఒప్పుకుంటాడు. బ్రహ్మదేవుడు చేసే ఆ యాగం వేడికి గయుడు తట్టుకోలేక తల కదలడం ప్రారంభమవుతుంది. దీంతో తల కదలకుండా ఉండాలని దగ్గరలో ఉన్న పర్వతాలన్నీ తెచ్చి అటు ఇటు పెట్టుకుంటాడు. అయినా ఉపయోగం లేక చివరికి బ్రహ్మదేవుడు మరించి శాపం వల్ల శరీరూపంలో ఉన్న మహాపతివ్రతను దేవవ్రతను తీసుకొచ్చి పెడతాడు. అయినా తల కదులుతూనే ఉంటుంది. దీంతో తనకు మరణం తప్పదని గ్రహించిన గయుడు తాను ఆరాధించే విష్ణువే తనను సంహరించాలని కోరుకుంటాడు. దీంతో విష్ణువు తన కుడికాలును అతని వక్షస్థలంపై ఉంచి మోక్షం ప్రసాదిస్తాడు. ఈ క్రమంలో గయుడు, మీరే నా తలపై యజ్ఞం చేశారు, ఇక మీరే నా శరీరంపై పాదం కూడా మోపారు. అందువల్ల నా శరీరం నశించే ఈ ప్రాంతం పరమ పవిత్రమైనదిగాను, ఇక్కడ పిండ ప్రదానం చేయించుకునేవారు మోక్షం పొందేలా వరం కావాలి అని కోరుకుంటారు. అంతేకాకుండా తన పేరున ఈ నగరం ప్రసిద్ధి చెందాలని, ఇక్కడ ఉన్న పర్వతాలపై ముక్కోటి దేవతలు నివసించాలని కోరుకుంటాడు. గయుడి చివరి కోరిక తీర్చి విష్ణువు అతనికి ముక్తిని ప్రసాదిస్తాడు. అలా ఈ గయాక్షేత్రం ఏర్పడింది. ఇదే విష్ణుపాద ఆలయం. ఈ ఆలయాన్ని ఇండోర్ రాణి అహల్యాబాయ్ హోల్కర్ నిర్మించారు. మన దేశంలో ఉన్న అన్ని ఆలయాల మాదిరిగా ఈ ఆలయంలో విగ్రహాలు ఉండవు. మరి ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే లోపల విష్ణుపాదం మాత్రమే ఉంటుంది. ఈ గయా వెళ్లిన వాళ్ళంతా దాన్నే దైవంగా పూజిస్తారు. సహజంగా ఏ ఇతర ఆలయాల్లోనైనా పిండ ప్రదానం అనేది బయట చేసి శుభ్రంగా స్నానం చేసేసి మనం దేవుని దర్శనానికి అయితే వెళ్తామండి. కానీ ఈ ఆలయంలో ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే పిండ దానం అనేది విష్ణుపాదం మీదే చేస్తారు.
ఇప్పుడు టెంపుల్ దగ్గరికైతే వచ్చేసామండి. బయట అన్నీ అంటే ఫ్లవర్స్ అవి తీసుకుంటున్నాము. లోపల పూజకి ఏమేమి వాడాలో అంటే ఏమేమి కొనుక్కోవాలనేది నాకైతే ఏం ఐడియా లేదు. సో, అక్కడ వాళ్ళని అడిగి వాళ్ళు ఏదైతే చెప్పారో అదే పట్టుకొని మేము దర్శనానికైతే వెళ్ళామనమాట. సో, కొంచెం ఇబ్బందయితే పడ్డామండి. ఎందుకంటే అసలు మాకు ఏ ఐడియా లేదు. అక్కడ దర్శనం ఎలా జరుగుతుంది? ఎటు వెళ్ళాలి? అసలు టైమింగ్స్ ఏం ఐడియా లేకుండా అక్కడికైతే వెళ్ళిపోయాం మేము. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేంత వరకు కూడా టెన్షన్ పడ్డామనమాట. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మేము వెళ్ళిపోయాము. కాకపోతే దర్శనం అయితే చాలా హ్యాపీగా జరిగిందండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. మీరందరూ కూడా తప్పకుండా విజిట్ చేయాలి. కాశీ వచ్చిన ప్రతి వాళ్ళు ఫస్ట్ ఈ గయాని విజిట్ చేస్తారండి. ఇదండి నా డే 1 వ్లాగ్ గయా నుంచండి. నెక్స్ట్ కాశీ వ్లాగ్స్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటాయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఎప్పటికప్పుడు నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వీడియోస్ లో కాశీలోని టెంపుల్స్ అండ్ త్రివేణి సంగమం అండ్ కాశీలో షాపింగ్ అన్నీ మీ ముందుకు రాబోతున్నాయండి. ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.